హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు పాలన అభివృద్ధి ఏ తీరుగా సాగుతుందో మన కులపత్రికల్లోనే వచ్చిన వార్త ఇది. చివరికి మన పచ్చ మీడియా పైన ఉమ్మేస్తుంది అంటే ఎంత నాణ్యమైన రోడ్లు వేశామని జనాలు మాట్లాడుకుంటా ఉన్నారనమాట. ప్రారంభానికి ముందే పెచ్చులుడిపోయిన అంటిజోల మనిగ రోడ్డు ఇదిగో ఇట్లా మొత్తం పెచ్చులు లేపి చూపిస్తా ఉన్నారనమాట స్థానికులు. కురుపాం మండలంలో జి శివడ పంచాయతీ అంటిజోల గ్రామం నుంచి భూమిని మండలంలోని మనిగ వరకు 2.5 కిలోమీటర్ల మేర 1,57,00,000 వ్యయంతో నిర్మిస్తున్న రహదారి దుస్థితి ఇది. పనులు చేసిన 2 వారాలకే దారి పొడవున ఇలా ముక్కలు ముక్కలుగా పెచ్చులూడి అధ్వానంగా తయారైంది. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఇష్టారాజ్యంగా రోడ్డు వేయడంతో ఇలా మారిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఈ సమస్యను పంచాయతీరాజ్ జేఈ నాగేశ్వరరావు వద్ద ప్రస్తావించగా పనులు జరుగుతున్న సమయంలో భారీ వాహనాల రాకపోకలు మలుపులు ఘాట్ల వద్ద కొంతమేర పెచ్చులూడిపోయాయన్నారు. పరిశీలించి నెలాఖరులోగా మొత్తం పనులు పూర్తి చేసి ప్రారంభిస్తాం. ఇంకేది ప్రారంభించి బొంగు ఆల్రెడీ రోడ్డు వేసిండ్రు, ఆ 1.5 ఎత్తేసిండ్రు, అయిపోయింది. మళ్ళా కొత్తగా బిల్లులు పెట్టాలి, మళ్ళీ రోడ్డు వేయాలి. బాబు గారి పాలన అంటే ఇది. ఎందుకంటే ఆయన చాణక్యుడు కదా, విజనరీ. ఒక్కసారి అంటే మంచి రోడ్లు వేస్తే మళ్ళా కాంట్రాక్టర్లకు మన కులపోలకు డబ్బులు తక్కువ కదా. గతంలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోడ్లకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్లో ఎట్లా ఉన్నాయన్నది మాట్లాడి ఒకసారి చూడండి. మనం శాంక్షన్ చేసాం, బీటీ రోడ్లు వేస్తున్నాం, సిసి రోడ్లు వేస్తున్నాం. అవి క్వాలిటీ రోడ్లు ఉన్నాయా లేదా అనేది ప్రమాణాలు ఉన్నాయి, మీరు కూడా చెక్ చేయాలి. మీరు గొడవ పెట్టుకునే అవసరం అయితే రోడ్లు క్వాలిటీ లేదు, ఎందుకు క్వాలిటీ లేదు, డబ్బులు ఎవరికి చెప్పండి. మనందరూ కష్టపడుతున్న డబ్బులు, మనందరి డబ్బులు, ఎవరి దయా దక్షిణ్యాల మీద లేవు డబ్బులు. ఇక్కడ మన కష్టం ఇది. ఇలాంటి రోడ్లే 30 విన్నారు కదా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనేమో రోడ్లు వేయకుండా అభివృద్ధిని గాలికి వదిలేసి గ్రామాలకు కనెక్టివిటీ లేకుండా చేస్తారా అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నిలదీయండి అన్నారు కదా. ఈ డబ్బులు ఎవరివి? ప్రజలవే. మరి మీ హయాంలోనే సార్ ఈ పెచ్చులూడిపోయిన రోడ్లు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలోనే కదా ఈ రోడ్ల సంబంధించిన నిధులు కూడా. అంటే కోఆర్డినేషన్లు రోడ్లు భవనాల శాఖ అండ్ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్ణయాలు తీసుకునేది మీకు బాధ్యత లేదా? ఇప్పుడు ఈ రోడ్లకు సంబంధించి ఏం చెప్తారు? ఓవైపు జనసేన హ్యాండిల్స్లో అయితేనేమో పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే కొన్ని వేల కిలోమీటర్ల రోడ్లు అద్భుతంగా చేసిరని చెప్పి ఇక గ్రాఫిక్ డిజైన్లు అవన్నీ ఇంకా ఎట్లా ప్రచారం చేసుకున్నదో చూసినాం కదా. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? బాధ్యత వహించి రాజీనామా చేస్తాడా? రాజీనామా దాకా మనకు ఎందుకులే, ఫస్ట్ ఆ కాంట్రాక్టర్ తాడ తీసే చర్యలు ఏమైనా చేస్తారా లేదా అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.